ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నామినేషన్ సమర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పం నుంచి పోటీకగాను నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తుంది. అభ్యర్థులు అనుచరగణంతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నామినేషన్లు వేస్తున్నారు. కొందరి అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు నామపత్రాలు సమర్పిస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మే 13న పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో కేసుల వివరాలను తెలిపారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. చంద్రబాబు కంటే నారా భువనేశ్వరి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అలాగే చంద్రబాబుపై మొత్తం 24 కేసులు ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఆయనపై ఏకంగా 22 కేసులు నమోదు కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలైంది. ఆయన తరపున భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1:27 వరకు నామినేషన్ దాఖలు చేశారు. సెంటిమెంటు ప్రకారం తొలుత కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీదు, బాబునగర్ చర్చిలో ప్రార్థనలు జరిపారు. కుప్పం చెరువు కట్టపై నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి. 2014లో ఆయన కుమారుడు లోకేష్ కార్యక్రమానికి రాగా 2019లో స్థానిక నాయకులు నిర్వహించారు. ఈసారి భువనేశ్వరి వచ్చారు. చంద్రబాబు తన నామినేషన్లో చంద్రబాబు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు పేరు మీద మొత్తం 36,36,00,000 విలువ గల ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తులు 4,80,00,000. వీటిలో ఏపీ 9G 393 నంబరు అంబాసిడర్ కారు విలువ 2,22,500 కాగా బాబు పేరు మీద ఎటువంటి బంగారం లేదు. స్థిరాస్తులు 36,31,00,000 ఉన్నాయి. కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3,48,00,000 రూపాయలు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకున్న అప్పు. అలాగే చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులు 895 కోట్లు. వీటిలో చరాస్తులు 810 కోట్లు. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని 2,26,11,525 షేర్ల విలువ 764 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి 1,40,00,000. స్థిరాస్తులు 85 కోట్లు కాగా అప్పులు 6,83,00,000 రూపాయలను చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. ఇందులో కుమారుడు లోకేష్ నుంచి 1,27,00,000 తీసుకోవడం విశేషం. ఆదాయ పన్ను శాఖ నుంచి 6,00,000 రూపాయల డిమాండ్ నోటీసుపై వివాదం ఉంది. భువనేశ్వరి పేరుపై కారు లేదు. చంద్రబాబుపై కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. 2019కు ముందు ఆయనపై కేవలం 2 కేసులు ఉండగా ఈ 5 ఏళ్లలో ఏకంగా 22 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులే ఏకంగా 8 ఉన్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో 2 చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్తో పాటు దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో చంద్రబాబుపై 2 కేసులు నమోదు చేశారు. కురబలకోట మండలం అంగల్లూవులో గత ఏడాది ఆగస్టులో తెదేపా కార్యకర్తలను వైకాపా శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ తిరిగి ప్రతిపక్ష పార్టీపైనే కేసులు పెట్టారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై తెదేపా శ్రేణులు రాళ్లు, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరి అద్దాలు పగలగొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై 2010లో మహారాష్ట్ర ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ధర్మాబాద్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. 2012లో ఆలగడ్డ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. चंद्रमा
श्रीमान्य भगवान् पुराण पुरुष सूर्याः सदा मङ्गलम्